అందరికీ నమస్కారం. మనం రోజూ ఎన్నో సామెతలు వాడుతూ ఉంటాం కదా, కానీ వాటి వెనక ఎంత పెద్ద కథలుంటాయో ఎప్పుడైనా ఆలోచించారా? ఈరోజు మనం అటువంటిదే ఒక పాత తమిళ జానపద కథను విందాం. ఇది మనకు కమ్యూనికేషన్ గురించి చాలా ముఖ్యమైన పాఠం నేర్పుతుంది. వింటుంటేనే చాలా విచిత్రంగా ఉంది కదో. విషయం ముగ్గురు చెవిటివాళ్ల కథలా ముగిసింది అని ఎవరైనా అంటే అసలు దాని అర్థమేంటి, దాని వెనుకున్న కథ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. మొదటగా ఒక సామెతగా మారిన పొరపాటు. ఈ కథ ఒక చిన్న అపార్థంతో మొదలవుతుంది, కాని అది ఎంత పెద్ద గందరగోళానికి దారితీస్తుందో చాలా అద్భుతంగా చూపిస్తుంది. ఇది మనందరికీ తెలిసిన సమస్య కదా, సరిగ్గా వినకపోవడం లేదా తప్పుగా అర్థం చేసుకోవడం. సరే, ఇక కథలోకెళితే ఒక మారుమూల గ్రామంలో ఓ భార్యాభర్త ఉండేవారు. వాళ్ళిద్దరికీ పూర్తిగా చెవుడు. ఈ ఒక్క విషయమే వాళ్ల జీవితంలో, ఇంకా చెప్పాలంటే మన కథలో కూడా ఎలాంటి విచిత్రమైన మలుపులకు దారితీస్తుందో చూడండి. ఇక రెండో భాగం, క్యాబేజీ గొడవ. అవును, గొడవలన్నీ ఎప్పుడూ పెద్ద పెద్ద కారణాల వల్లే రావు. కొన్నిసార్లు ఒక చిన్న కోరిక, ఒక మామూలు భోజనం కూడా పెద్ద రచ్చకు దారితీయచ్చు. సరిగ్గా అదే ఇక్కడ జరగబోతోంది. రోజూ ఏం వండాలి అని గొడవ పడకుండా ఉండటానికి ఈ జంట ఒక సింపుల్ రూల్ పెట్టుకున్నారు. ఒకరోజు క్యాబేజీలో చింతపండు వేస్తే సూప్లో వేయరు, మరుసటి రోజేమో దానికి పూర్తిగా రివర్స్. దీనివల్ల వాళ్ల జీవితం చాలా ప్రశాంతంగా సాగిపోతోంది. కానీ ఒక రోజేమైందంటే ఆ భర్తకు చింతపండుతో చేసిన క్యాబేజీ కూర తెగ నచ్చేసింది. దాంతో వావ్, భలే ఉంది, రేపు కూడా ఇదే వండు అని అడిగాడు. పాపం, ఆ చిన్న కోరికే వాళ్ల ప్రశాంతమైన జీవితాన్ని పక్కదారి పట్టిస్తుందని అతనికి అస్సలు తెలీదు. అయితే చెవుడు వల్ల భర్త చెప్పింది భార్యకు సరిగ్గా వినపడలేదు. ఆమె ఎప్పటిలాగే వాళ్ల రూల్ ఫాలో అయి మరుసటి రోజు క్యాబేజీలో చింతపండు వెయ్యకుండా వండేసింది. ఇక్కడే మన కథలో మొదటి అపార్థానికి బీజం పడింది. ఇక చూడాలి, తాను అడిగింది చేయలేదనే కోపంతో ఆ భర్తకు చిర్రెత్తుకొచ్చింది. కూర గిన్నెను పట్టుకుని ఫట్మని గోడకేసి కొట్టాడు. ఆ తర్వాత కోపంగా ఇంట్లోంచి గడగడా బయటకు వెళ్ళిపోయాడు. ఈ చిన్న గొడవ ఇప్పుడు ఇంటి గడప దాటి బయటి ప్రపంచంలోకి అడుగుపెడుతోందన్నమాట. ఇక మూడో భాగం, పొరపాటున జ్యోతిష్యుడు. ఇంట్లో మొదలైన కోపం బయటకు వెళ్తే ఏమవుతుంది? ఇక్కడ ఆ భర్త కోపం అతన్ని అనుకోకుండా ఒక జ్యోతిష్యుణ్ణి చేసేస్తుంది. అదెలాగూ చూద్దామా? భర్త అలా కోపంగా వెళ్తుంటే అటువైపుగా ఒక గొర్రెల కాపరి వస్తున్నాడు. తన ఆవు, దూడ తప్పిపోయాయని వెతుక్కుంటున్నాడు. విచిత్రమేంటంటే ఇతనికి కూడా చెవుడే. అతను కోపంగా ఉన్న భర్త దగ్గరకు వచ్చి, అయ్యా, నా తప్పిపోయిన ఆవు, దూడ ఎక్కడ దొరుకుతాయో కొంచెం చెప్పగలరా అని అడిగాడు. ఇక్కడ చూడండి, ఆ భర్త ఏమో నన్ను ఒంటరిగా వదిలే బాబూ అన్నట్టు కోపంగా చేతిని అడ్డంగా ఊపాడు. కాని ఆ గొర్రెల కాపరికి ఏమర్థమైందనుకున్నారు? అబ్బో, ఈయనెవరో గొప్ప జ్యోతిష్యుడిలా ఉన్నాడు, నా ఆవులు ఏ దిక్కున ఉన్నాయో దారి చూపిస్తున్నాడు అనుకున్నాడు. చూశారా, ఒక కోపపు సైగ కాస్త దైవ సంకేతంగా ఎలా మారిపోయిందో? దాంతో ఆ గొర్రెల కాపరికి పట్టరాని ఆనందమొచ్చేసింది. స్వామీ, మీరు చెప్పిన దిక్కున నా ఆవులు దొరికితే పుట్టిన దూడను మీకే బహుమతిగా ఇస్తాను అని ఒక పెద్ద వాగ్దానం కూడా చేసేశాడు. అంటే ఒక అపార్థం మీద ఎంత పెద్ద నమ్మకం పెట్టుకున్నాడో కదా. ఇక అస్సలు ట్విస్ట్ ఇక్కడే ఉంది. నమ్మలేరు కాని కేవలం యాదృచ్ఛికంగా ఆ గొర్రెల కాపరికి నిజంగానే ఆ దిక్కులోనే తన ఆవులు దొరికాయి. దీంతో ఆ భర్త నిజంగానే ఒక గొప్ప జ్యోతిష్యుడు అని అతని నమ్మకం ఇంకా రెట్టింపైంది. ఇక గొర్రెల కాపరి ఇచ్చిన మాట ప్రకారం దూడను తీసుకొచ్చి బహుమతిగా ఇవ్వాలని చూశాడు. కాని అప్పటికే కోపంతో ఉన్న భర్త ఏమనుకున్నాడో తెలుసా? ఏంటి, ఈ దూడతోక వంకరగా ఉండటానికి నేనే కారణమని నన్ను నిందిస్తున్నావా అని అపార్థం చేసుకుని వాదించడం మొదలుపెట్టాడు. చూడండి, ఒక బహుమతి ఎలా ఒక నిందగా మారిపోయిందో. నాలుగో భాగం, బాటసారి తెలివి. సరే, ఇద్దరు చెవిటివాళ్లూ ఒకరిని ఒకరు అపార్థం చేసుకుని గొడవపడుతుంటే మధ్యలో వినగలిగేవాడు వస్తే ఏమవుతుంది? సమస్య తీరుతుందా లేక మరింత పెద్దదవుతుందా? ఇప్పుడు మన కథలోకి మూడో వ్యక్తి వస్తున్నాడు. అటుగా వెళుతున్న ఒక తెలివైన బాటసారి వీళ్ళిద్దరి గొడవను దూరం నుంచే గమనించాడు. వాళ్ళిద్దరికీ చెవుడని వెంటనే కనిపెట్టేశాడు. ఈ గందరగోళాన్ని చూసి అయ్యో పాపం అనాల్సింది పోయి దీన్ని తనకు అనుకూలంగా ఎలా మార్చుకోవాలా అని ఆలోచించాడు.
అతని ప్లాన్ చాలా సింపుల్. మొదట గొర్రెల కాపరి దగ్గరకు వెళ్ళి, "ఈ దూడను నాకిచ్చేయ్, నేనతన్నొప్పించి నీ పరువు కాపాడతాను" అని నమ్మబలికాడు. తరువాత భర్త దగ్గరికి వెళ్ళి, "నీ తప్పేమీ లేదని నేనతనికి నచ్చజెప్తాను, నువ్వు ప్రశాంతంగా వెళ్ళు" అని చెప్పాడు. ఇద్దరూ వెళ్ళిపోలాక ఆ దూడను తానే తీసుకొని అక్కడి నుండి మెల్లగా జారుకున్నాడు. 5వ భాగం కథ నుండి పాఠాలు. ఇంతకీ ఈ విచిత్రమైన కథ నుండి మనం నేర్చుకోవాల్సిన నీతి ఏంటి? ఈ కథ 2 చాలా ముఖ్యమైన తమిళ సామెతలకు పునాది వేసింది. అవేంటో ఇప్పుడు చూద్దాం. మొదటిది, ఈ కథ పేరు మీదే ఉన్న సామెత, "మొచ్చవిడన్ కథయాయి ముడిందదు" అంటే విషయం ముగ్గురు చెవిటివారి కథలా ముగిసింది అని అర్థం. ఎవరైనా ఒక తప్పుడు అభిప్రాయంతో ఉండి దానివల్ల ఒక పెద్ద గందరగోళం జరిగి నష్టం వాటిల్లినప్పుడు ఈ సామెతను వాడతారన్నాట. ఇక కథ చివర్లో ఒక ఐరనీ ఉంటుంది. ఇంటికి తిరిగొచ్చిన భర్త కోపంగా విసిరేసిన ఆ గిన్నెలో మిగిలిన కూరను తింటాడు. ఆశ్చర్యంగా అది తాను అడిగినట్టే చింతపండు వేసి వండిన కూర. అప్పుడు అతనిలా అంటాడు, "ఓ భావరహిత చెవిటిదానా, కనీసం ఆ గిన్నె కంటుకున్న క్యాబేజీ అయినా ఇవ్వు." భర్త చివరిగా పలికిన ఆ మాటలే రెండో సామెతగా మారాయి. పాతకాలంలో మొండిగా ప్రవర్తిస్తూ తమ పంతం నెగ్గించుకోవాలని చూసే భార్యలను ఉద్దేశించి ఈ సామెతను సరదాగా వాడేవారట. ఈ కథ మొత్తం మనకు చెప్పే అతిపెద్ద పాఠం ఒక్కటే: ఒక చిన్న అపర్ధాన్ని మనం మొదట్లోనే సరిచేసుకోకపోతే అది మంచుగగ్గలా దొర్లుకుంటూ పోయి చివరికి ఊహించని పెద్ద గందరగోళానికి దారితీస్తుంది. ఒక్కసారి ఈ పొరపాట్ల గొలుసును గమనించండి. వంట విషయంలో మొదలైన ఒక చిన్న అపార్థం ఒక కోపపు సైగగా మారింది. అది ఒక బహుమతిని నిందగా మార్చేసింది. చివరికి ఒక తెలివైన మోసగాడికి లాభం చేకూర్చి ఒక దూడ దొంగతనానికి దారితీసింది. అంతా ఒకదానికొకటి లింక్ అయ్యుంది. సో, ఈ కథ మనందర్నీ ఒక ప్రశ్న అడుగుతోంది. మనం నిజంగా ఎదుటివాళ్లు చెప్పేది పూర్తిగా వింటున్నామా? లేకపోతే మనకు అంతా అర్థమైపోయిందిలే అని కేవలం అనుకుంటున్నామా? ఇది నిజంగా ఆలోచించాల్సిన విషయం.